ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన హిందూ పురాణాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడి యొక్క కుటుంబానికి చాలా విశిష్టమైన స్థానం. ఈ రోజున సూర్యుడు, ఆయనకున్న భార్యలు, ఆయనకున్నటువంటి బిడ్డల గురించి మన మోహనవాణి ఛానల్ ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారం. సూర్య కుటుంబం అనగానే మనం సాంఘిక శాస్త్ర పాఠాల్లో చెప్పుకున్నట్టు సూర్యుడు, ఆయన చుట్టూ తిరిగేటటువంటి మిగిలిన 8 గ్రహాలు, అది కాదు. ఇక్కడ పురాణాల ప్రకారం మాట్లాడుకుంటున్నాం. సూర్యుడికి ప్రధానంగా 2 భార్యలు. ఒక ఆమె పేరు సంజ్ఞాదేవి, విశ్వకర్మ యొక్క కూతురు. రెండో ఆమె పేరు ఛాయాదేవి. ఈ సంజ్ఞాదేవి యొక్క నీడే ఛాయాదేవి. సంజ్ఞాదేవి సృష్టించి ఆ సూర్య తాపాన్ని తాను తట్టుకోలేక తాను ఉత్తర కురుభూములకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ తన సోదరీమణిగా భావించి ఈమెను పంపించింది. ఆమె ఛాయాదేవి. అయితే కొన్ని పురాణాల్లో ప్రభ అని, సువర్చల అనేటువంటి పేర్లు కూడా మనకి వినపడతాయి. ప్రభ అంటే కాంతి. సూర్యుడి యొక్క శక్తి ఏమిటి? కాంతి. అదే అంతరార్థం అక్కడ. అయితే సంజ్ఞా ఛాయ ఈ రెండే ముఖ్యమైనవి. మొదటి భార్య సంజ్ఞాదేవి అనుకున్నాం కదా. సంజ్ఞాదేవి దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ కుమార్తె. ఈమె సూర్యుడి యొక్క తేజస్సుని, వేడిని భరించలేకపోయింది. తన తపశక్తితో తనలాగే ఉండే ఒక ప్రతిరూపాన్ని సృష్టించింది. ఆమె పేరే ఛాయ, అంటే నీడ. వాస్తవానికి నీడకి వర్షం పడిందా, ఎండగాసిందా, చలిగాసిందా అనేవి ఏవి ఉండవు. ఎందుకని? నీడ యొక్క తత్వం అలాంటిది. అందుకని తన నీడ నుంచే ఈ ఒక రూపాన్ని సృష్టించి తనలాంటి రూపమే. ఆమె పేరు ఛాయాదేవి. సంజ్ఞాదేవి తన పిల్లల బాధ్యతను ఛాయాదేవికి అప్పగించింది. సూర్యుడి యొక్క వేడిని తట్టుకునే శక్తిని సంపాదించడం కోసమని ఉత్తర కురుభూములకు వెళ్ళింది. అక్కడ ఒక బడబ రూపంలో, బడబా అంటే ఆడగుర్రం, అశ్విని అంటాం, రూపంలో తపస్సు చేయటం మొదలుపెట్టింది. సంజ్ఞాదేవికి సూర్యుడికి ఎంతమంది సంతానం, వాళ్ళు ఏం చేస్తుంటారు అనే విషయాలు ఇప్పుడు ముందు మాట్లాడుకుందాం. పెద్ద కొడుకు వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు అండి. వివస్వంతుడు కొడుకు కాబట్టి వైవస్వతుడు అని పేరు ఆయనకి. ఆయన మనువు. ఇప్పుడు 7వ మనువుగా ఉన్నాడు ఆయన మనకి. ఇప్పుడు ఆయన మన్వంతరంలోనే ఉన్నాం. అందుకనే మనం సంకల్పంలో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పుకుంటాం కదా. సూర్యుడు సంజ్ఞాదేవుల యొక్క మొదటి సంతానం ఈయన. ఈయన కర్తవ్యం ఏంటి? ప్రస్తుత కాలచక్రంలో ఈయనే మనకు మనువుగా ఉన్నాడు, 7వ మనువు. ఈయన మానవ జాతికి ప్రథమ పురుషుడు కాబట్టి, మనువు నుంచి మనమంతా సంతానంగా వచ్చాం కాబట్టి మనల్ని మానవులు అని పిలుస్తున్నారు. భూమి మీద ధర్మాన్ని, చట్టాన్ని స్థాపించడం కోసం మనుస్మృతి అనే దాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఈ మనుస్మృతి గురించి బ్రాహ్మణులు చెప్పడం మొదలుపెట్టాడు. మరి మనువు బ్రాహ్మడు కాదే, క్షత్రియుడే. సూర్యుడికి, సూర్యవంశ సంజాతులందరూ కూడా క్షత్రియులే కదా.
రాముడు వీళ్ళంతా క్షత్రియులు, సూర్యవంశంలో వచ్చిన వాళ్ళే. మరి అటువంటిప్పుడు బ్రాహ్మణుల మీద పడి అడగడం దేనికి? కాబట్టి మనువు మనల్ని పరిపాలించేటటువంటి పాలకుడు, ఈ మన్వంతరానికి అధిపతి. ఒక మన్వంతరము అంటే 71 మహాయుగాలండి. ఒక మహాయుగం అంటే 43,20,000 ఏళ్ళు, అంటే 4 యుగాల మొత్తం మహాయుగం. అటువంటివి 71 మహాయుగాలు ఉంటాడు ఒక మనువు. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో, కలియుగంలో ఉన్నాం. ఇది పూర్తయితే 28 మహాయుగాలు పూర్తవుతాయి. మరి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి, 71కి తక్కువకి. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఇక రెండో కొడుకు యమధర్మరాజు, సూర్యుడి యొక్క రెండో కొడుకు. ఈయన పని ఏమిటి అంటే, ఈయన దక్షిణ దిక్కుకు అధిపతి. అంతేకాదు మృత్యుదేవత, సమవర్తి అనేటువంటి పేర్లు ఈ మహానుభావుడికి ఉన్నాయి. జీవుల యొక్క ఆయుష్ తీరిన తర్వాత వాళ్ళ యొక్క పాపపుణ్యాలను లెక్కగట్టి న్యాయబద్ధంగా శిక్షలు వేస్తూ ఉంటాడు. ఇది ఈయన పని. పుణ్యం ఎక్కువగా ఉంది, వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తాడు. అందుకే ఈయన్ని సమవర్తి అని పిలుస్తారండి. ఈయనకి ఏమాత్రం పక్షపాతం లేదు, అందుకని సమవర్తి అంటారు. ఇంకా మూడవ బిడ్డ యమున, ఏమి అంటారు. యమధర్మరాజుకి కవల సోదరి ఈమె, సూర్యుడి యొక్క కుమార్తె. అంటే యముడు, ఈమె కవల పిల్లలు. ఈమె కర్తవ్యం ఏంటి? భూమి మీద పవిత్రమైన నదిగా ప్రవహించడం. యమునా నదిలో స్నానం చేసిన వాళ్ళకి యమబాధలు తప్పుతాయని పురాణం చెబుతోంది. సోదర సోదరీమణుల యొక్క పవిత్ర బంధానికి ప్రతీకగా భగినీ హస్త భోజనం, యమద్వితీయ అనేటువంటి పండగలు కార్తీక మాసంలో మనం జరుపుకోవడానికి మూల కారకురాలు ఈ తల్లే. ఆ తరువాత సంజ్ఞాదేవి అలా వెళ్ళిపోయి తన నీడని ఎప్పుడైతే పెట్టి వెళ్ళిందో, ఒకనాడు ఈమె తన భార్య కాదు అని గుర్తుపెట్టాడు, ఆమెను బెదిరించాడు. అప్పుడు నేను సంజ్ఞాదేవి యొక్క నీడని, అందువల్ల ఆమె నన్ను ఇక్కడ పెట్టిపోయింది అని చెప్పగానే భార్య కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ముందుగా మామగారి దగ్గరికి వెళ్ళాడు, విశ్వకర్మ దగ్గరికి. ఆయన అన్నాడు, అయ్యా, నీ వేడి తట్టుకోలేక నా కూతురు ఇక్కడికి వచ్చిన మాట నిజమేను, కానీ పుట్టింటూ ఉండకూడదని నేను చెబితే తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది అన్నాడు. అట్లయితే మామగారు, నన్ను చిత్రికలో బట్టి నా వేడిని కొంచెం తగ్గించండి, అప్పుడు నా భార్యకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటే, చిత్రికలో బట్టి కొంత వేడిని తగ్గిస్తే అప్పుడు ఆ వచ్చిన రజనులో నుంచి విష్ణు చక్రాన్ని తయారు చేసి విష్ణువుకి ఇచ్చాడు సుదర్శనం. ఒక శూలాన్ని తయారు చేసి శంకరుడికి ఇచ్చాడు. అలా వచ్చినవే ఆ దివ్యాయుధాలు. సరే, ఈయన కూడా గుర్రం రూపం ధరించాడు. మగ గుర్రం రూపంలో ధరించి ఆడగుర్ర రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి కురుభూముల దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిశాడు. అప్పుడు గుర్రానికి జరిగినటువంటి ఆ సంభోగం వల్ల గుర్రపు తలలతోటి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా కవల పిల్లలే, వాళ్లే అశ్విని దేవతలు. వీళ్ళకి అసలు పేర్లు ఏంటంటే నాసత్యుడు, దస్రుడు. ఈ కవల దేవతలు వీళ్ళు సౌందర్యానికి ప్రతీకలండి. వీళ్ళ కర్తవ్యం ఏంటి? వీళ్ళు దేవతలకు వైద్యులు, దేవ వైద్యులు అంటారు. ఆయుర్వేద శాస్త్రానికి ఆధిపత్యం వహించిన వాళ్ళు. దేవతలకి, మునులకు వచ్చేటటువంటి వ్యాధులకి మందులు ఇచ్చి నయం చేయటం, అలాగే సంజీవని విద్యను కాపాడటం, ఇవి వీళ్ళ కర్తవ్యాలు. వీళ్ళు దేవ వైద్యులు కాబట్టి దేవతలు అయినప్పటికీ కూడా
వీళ్ళకి సోమపాన అర్హత లేదు అని ఇంద్రుడు ప్రకటించాడు. కానీ భూలోకంలో మహామహిమాన్వితుడైనటువంటి భృగువంశ సంజాతుడైనటువంటి చవన మహర్షి యవ్వనంలో ఉన్నటువంటి సుకన్యాదేవిని వివాహం ఆడాడు. ఆ సందర్భంలో సుకన్యాదేవిని పరీక్షించి ఈ అశ్విని దేవతలు నీ భర్తకి యవ్వనం ఇస్తామన్నా. అప్పుడు యవ్వనాన్ని ప్రసాదిస్తే ఆయన ఆనందపడి మీ కోరిక ఏంటో చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, అయ్యా చవన మహర్షి, దేవతలకు వైద్యులు కావటం వల్ల మాకు సోమపాన అర్హత లేకుండా చేశాడు ఇంద్రుడు. మాకు ఎప్పటి నుంచో కోరిక, ఆ సోమపానం మా చేత చేయించండి అంటే, అటైతే మా మామగారి చేత, శర్యాతి గారి చేత అద్భుతమైన యజ్ఞం చేయిస్తాను, ఆ యజ్ఞంలో మిమ్మల్ని పిలుస్తాను, ఇంద్రుడి యొక్క సమక్షంలోనే మీకు సోమపానాన్ని తాగే అర్హత ఇస్తాను అన్నాడు. అదేవిధంగా చేశాడు మహానుభావుడు ఆయన చవనుడు. చవన మహర్షి చరిత్రలో మనం చెప్పుకున్నాం. ఇక రెండో భార్య ఛాయాదేవి అనుకున్నాం కదా. ఛాయ అంటే నీడ. సూర్యుడు ఈమెను కూడా తన భార్యగా స్వీకరించాడు. ఛాయాదేవికి సూర్యుడికి కూడా కొంతమంది సంతానం కలిగారు. మొట్టమొదటి వాడు సావర్ణి మనువు. ఈయన పెద్ద కుమారుడు. ఈయన రాబోయేటటువంటి 8వ మనువు అవుతాడు. ఈయన సావర్ణి. సావర్ణి అంటే సూర్యుడు ఏ రంగులో ఉంటాడో అదే రంగులో వచ్చాడు కాబట్టి సావర్ణి అన్నారు. కాబట్టి రాబోయే 8వ మన్వంతరంలో సృష్టిని, మానవ జాతిని ధర్మబద్ధంగా పరిపాలించడానికి ఈయనకి కేటాయించబడినటువంటి కర్తవ్యం. రెండో కొడుకు శనైశ్చరుడు. చాలా మంది శనీశ్వరుడు అంటారు. గ్రహాలకి ఈశ్వరత్వం లేదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 1-2 సార్లు చెప్పగా నేను విన్నాను. ఈశ్వరత్వం లేదు. ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడు. ఆయన అధీనంలోనే ఉంటాయి ఈ గ్రహాలని, ఆయన చెప్పి చేతల్లో ఉంటాయి. కాబట్టి ఈయనకి శనైశ్చరుడు అని ఉంది. శనైకి చరహ శనైశ్చరహ అని ఉత్పత్తి అండి. అంటే ఈయన మందగమనుడు, చాలా స్లోగా నడుస్తాడు. ఒక రాశిలో నుంచి మరొక రాశికి వెళ్ళాలి అంటే 2.5 సంవత్సరాలు పడుతుంది ఈయనకి. అందుకని ఈయనకి శనైశ్చరుడు అని పేరు వచ్చింది. సూర్యుడు ఛాయాదేవికి అత్యంత శక్తివంతమైనటువంటి కుమారుడు పుట్టాడు. ఆయనే శనైశ్చరుడు. నవగ్రహాల్లో ప్రభావవంతమైనటువంటి గ్రహం. ఈయన కర్తవ్యం ఏంటి? కర్మఫల ప్రదాత. మానవులు చేసే మంచి చెడు కర్మలకి తగిన ఫలితాలు ఇచ్చేటటువంటి ఒక న్యాయమూర్తి. అంతేగాని శనైశ్చరుడు మనల్ని హింసించేటటువంటి వాడు కానే కాదు. ఎవరికైనా సరే వాళ్ళ తప్పులని శిక్షల ద్వారా సరిదిద్దుతాడు. వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం అనేది శని భగవానుడి యొక్క కర్తవ్యం. ఈయన భార్య జ్యేష్ఠాదేవి. ఇంకా 3 తపతీ నది. ఛాయాదేవి యొక్క కుమార్తె. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టిన కుమార్తె. ఈమె కర్తవ్యం ఏంటి? ఈమె కూడా భూమి మీద ఒక పవిత్రమైనటువంటి నదముగా, నదము అంటే పడమర దిక్కుగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిసిపోతే నదము అంటారు. నది అంటే తూర్పు దిక్కుగా ప్రవహించి తూర్పు సముద్రం అంటే బంగాళాఖాతంలో కలిసిపోతే దాన్ని నది అంటారు. కాబట్టి ఈమె పవిత్రమైనటువంటి నదముగా ఉన్నది. భూమిని సస్యశ్యామలం చేస్తోంది. మహాభారతంలో వచ్చే కురువంశానికి మూల పురుషుడైనటువంటి సంవరుణుడు అనేటువంటి వాడిని ఈమె పెళ్లి చేసుకుంది. తపతి సంవరుణుడు. కురుపాండవుల యొక్క వంశానికి ఈమె మూల పురుషురాలు, మాతృమూర్తి. ఇంకా 4 భద్ర. ఈమె శనిదేవుడి యొక్క సోదరి. మహా ఉగ్ర రూపం కలిగినటువంటిది. ఈమె కర్తవ్యం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో ఈమెని భద్రకాలము లేదా విష్టికరణము అని పిలుస్తారు. ఈమె సమయం నడుస్తున్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. సృష్టిలో సమయపాలనని, ఏ సమయంలో ఏ పని చేయాలో నియంత్రించడం అనేది ఈ తల్లి యొక్క కర్తవ్యం.
ఇక కుటుంబ సారాంశం ఏంటంటే, సూర్యుడి యొక్క కుటుంబం కేవలం ఒక ఇల్లు కాదండి, అది ప్రపంచాన్ని నడిపించే ఒక పెద్ద వ్యవస్థ. తండ్రి సూర్యుడు, ఈయన పనేమిటి? సమస్త లోకాలకి వెలుగునిచ్చేటటువంటి రాజు, వేడినిచ్చేటటువంటి రాజు. ఈయన పెద్ద కొడుకు ఎవరు? వైవస్వత మనువు, ప్రస్తుతం భూమిని పరిపాలించే రాజు. రెండో కొడుకు ఎవరు? యముడు, మనందరం మరణించిన తర్వాత శిక్షించేటటువంటి ఒక న్యాయమూర్తి. మరి మూడో కొడుకు ఎవరు? శని, బతికుండగానే మానవుల యొక్క కర్మలని అనుసరించి వాళ్ళకి తగినటువంటి మార్గంలో శిక్షించి వాళ్ళని సన్మార్గవర్తనులుగా చేసేటటువంటి ఒక న్యాయమూర్తి. మరి కూతుళ్ళు యమున, తపతి, సమస్త జీవుల యొక్క పాపాలను కడిగేటటువంటి పవిత్రమైనటువంటి నదీమ తల్లులు. చివరి కొడుకులు ఇద్దరు అశ్విని దేవతలు, వీళ్ళు రోగాలను నయం చేసే వైద్యులు. ఈ విధంగా సూర్య భగవానుడి యొక్క కుటుంబ సభ్యులంతా కలిసి సమస్త సృష్టిలోని సమస్త జీవుల యొక్క జనన మరణ కర్మచక్రాలని నియంత్రిస్తున్నారని మర్చిపోకూడదు. ఓం నమో సూర్యనారాయణ. అందుకనే సూర్యుణ్ణి సాక్షాత్తు నారాయణాంశ అంటారు, సూర్య నారాయణుడు అంటారు తప్ప మరొక విధంగా అనటానికి అవకాశం లేదు. మన అందుకనే మొన్నొక రోజు సూర్య నారాయణుడు అని ఎందుకు అంటారు, నారాయణ తత్వాన్ని ఆయనకు ఎందుకు ఆపాదించారు అనే విషయం మీద కూడా నేను మాట్లాడటం జరిగింది. అది కూడా మన ఛానల్లో మన అక్కునూరి వారి సౌజన్యంతో ప్రసారం ఉంటుంది. మీరందరూ విని చక్కగా ఆనందించండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. లైక్ బటన్ నొక్కినప్పుడు మీకు హైప్ అనేది వస్తుంది. ఆ హైప్ బటన్ నొక్కితే మీరు మార్కులు ఇస్తారు ఈ వీడియోకి. తద్వారా మరింత మందికి ఈ వీడియోని యూట్యూబ్ వాడు చూపిస్తాడు. అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. నచ్చితే బాగుంది అనండి చాలు, 2 మాటలు. అంతకంటే మిమ్మల్ని నుంచి ఆశించేది ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీతో మనవి చేసుకుంటూ మనందరినీ ఆ సూర్య భగవానుడు చల్లగా కాచి రక్షించుగాక. స్వస్తి సర్వేషాం.